ఉసిరికాయ విష్ణు స్వరూపం. ప్రతి ఇంటిలోనూ ఉసిరికాయ తప్పనిసరిగా ఉండాలని అంటారు. ఉసిరికాయలో ఎన్నో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. ఉసిరికాయ తినడం వల్ల జుట్టు రాలడం తగ్గుట, అజీర్తి సమస్యలు, శరీరంలోని మలినాలు తొలగుతాయి. అంతేకాక శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. సంతాన సమస్యలు తొలగుతాయి. శరీరంలో ఏర్పడే త్రిదోషాలు తొలగిపోతాయి. ఉసిరి దీర్ఘాయువుని ఇస్తుంది. మరి ఇన్ని సుగుణాలు ఉన్న ఉసిరికాయను రాత్రిపూట ఆదివారం నాడు తినకూడదు అని ఎందుకంటారు? ఉసిరికాయలో ఉండే విటమిన్ సి పేగులలో ఆమ్లాన్ని పెంచుతుంది. రాత్రి సమయంలో ఆమ్లాలు తినడం వల్ల ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. అజీర్తి కారణంగా గుండె మంట వంటివి కలగవచ్చు. అంతేకాక ఉసిరికాయ శక్తిని ప్రేరేపిస్తుంది. రాత్రిపూట ఉసిరికాయ తినడం వల్ల అందులోని శక్తి ప్రేరేపకం మనల్ని మంచి నిద్రకు దూరం చేస్తుంది. రక్త ప్రసరణ వేగవంతం కావడం వలన కొందరికి ఆందోళన కలిగే అవకాశం ఉంది. అందుకని రాత్రి సమయంలో ఉసిరికాయ తినకూడదు అని అంటారు. ఉసిరికాయలో సూర్యశక్తి దాగి ఉంది. సూర్యునికి ప్రధానమైన ఆదివారం నాడు ఉసిరికాయకు మరింత బలం చేకూరుతుంది. అటువంటి ఉసిరికాయని ఆ రోజంతా కదిలించకుండా ఆ తర్వాతి రోజు తినడం వల్ల అనేక మంచి ఫలితాలు ఉంటాయి. కొందరు శుక్రవారం పూట కూడా ఉసిరికాయని తినకూడదనే నియమాన్ని పాటిస్తారు. శుక్ర ప్రభావం ఉండే శుక్రవారం నాడు వేడిని, ఉద్రేకాన్ని పెంచే ఉసిరికాయను తినకూడదు అని అంటారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.